గైస్ మళ్ళీ అయితే వచ్చేసిన సాయంత్రం పూట ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ పార్కింగ్ అయితే పెడుతున్నాము, ముందే అయితే పెట్టేశాము. ఇక్కడ పోలీసులు అయితే మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి వెహికల్స్ అయితే రానివ్వడం లేదు. ఇక్కడ ఆర్చ్ దగ్గర కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడికి మా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అయితే ఇప్పుడు వస్తున్నాడంట. మొత్తం అక్కడికైతే వెళ్తున్నారు. దగార్ మఠంలోకి వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే శ్రీకృష్ణుడి టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది. మీకు లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను. అక్కడ ఎవరైనా ఉంటారేమో అనుకో నేనైతే తీయడానికి కొంచెం ఆలోచించా, కానీ చూడండి లోపల ఎలా ఉందో. ఎంత గట్టిగా మాట్లాడినా గానీ ఆ సౌండ్ కి అయితే వాయిస్ రాలేదు. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అక్కడక్కడైతే ఒరిజినల్ ఆడియో అయితే పెడతాను చూడండి. అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి ఆలయము చూడండి. నాటక కచేరి నేను మా రైమమ్మ మా డౌట్ లేదు ఉన్నాము. అయితే ఉన్నారు మొత్తం ఎత్తుకొని అయితే సాయి తిరణాల మొత్తం ఎమ్మెల్యే దిగాడేమో అని మేము చూడడానికి అయితే వెళ్తున్నాము మేము కలిసి. ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అస్సలు అనుకోలేదు వాయిస్ అనేది ఇంత లో అయితే వస్తుందని. అక్కడ సౌండ్ అయితే మరి బీభత్సంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు అంతా ఉన్నారు. ఇక్కడ మఠం పోలీసులు అలాగే బీకోట్ పోలీసులు అయితే ఉన్నారు. వెహికల్స్ అయితే ఏవి లోపలికి అయితే అలో చేయడం లేదు, ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుందని. ఇది ఎంట్రన్స్ లో లేట్ అయిపోద్ది, ఇంకా జనాలు అయితే ఎక్కువ అవుతారు. నేనైతే ముందే వచ్చా గుడి దగ్గర. సరే ఇప్పుడు గుడి దగ్గర అయితే అస్సలు నేను ఎంత గట్టిగా మాట్లాడినా గానీ కొంత కూడా వాయిస్ అయితే రావడం లేదు. అక్కడ వాయిస్ అయితే పెడుతున్నా చూడండి. బాగుంది ఈ రోడ్డు లాగా. ఈ రోడ్డుది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా రావచ్చు. ఇప్పుడైతే ఇది పార్ట్ 1 ఉన్నారు కదా. మొత్తం ఎట్లయితే ఉందో ఇది మొత్తం తినాల బొమ్మలు కానీ ఒక ఎదురు కనపడతా ఉంది కదా గుడి చూడండి. అంతా మొత్తం కనగల సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. సాయంత్రము అలాగే రేపు సాయంత్రం వరకు అయితే ఉంటుంది. నైట్ కూడా ఉంటది అనుకోండి, అప్పుడు తీసేస్తా ఉంటారు. ప్రస్తుతానికి అయితే ఇది కరెంట్ సిచ్యువేషన్. ఇక్కడ అన్నదాన సత్కారాలు అలాగే బొమ్మలు చాలా అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తము చిన్న చిన్న అంగళ్ళు లాంటివి అయితే ఏర్పాటు చేశారు. మొత్తం అదే అక్కడ వస్తే చూడండి, అక్కడ ఒక డాన్స్ ప్రోగ్రాము. ఇంకా దగ్గరికి అయితే వస్తున్నాము ఆలయం దగ్గరికి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ ఆల్రెడీ చూపించినా కదా, ఇది నైట్ టైము. లోపల లొకేషన్ కూడా మీకు చూపించిన అప్పుడు ఇదంతా ఇదే పాటించండి. ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, ఎంతమంది అయితే ఉన్నారు. మొత్తాన్ని ఒకసారి చూపిస్తున్నా. ఎంతమంది జనాభా ఉన్నారు ఇక్కడ. పొద్దున్న చూపించిన కదా, అప్పుడు ఇలాంటి ఏమి డెకరేషన్ చేయలేదు. ఇప్పుడైతే డెకరేషన్ చేస్తున్నారు వీటిని చూడండి. ఇప్పుడు గుడి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయితే పోతున్నాము మేమంతా. చూడండి ఇంకా వచ్చే కొద్ది లొకేషన్ లైటింగ్ పెరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 ఏమో అయింది. ఇంకా పోయే కొద్ది లైటింగ్ బాగుంటది. మిస్ అయ్యి ఏమన్నా ఉంటే చూపిస్తా.
బైక్స్ అలాగే 4 వీలర్స్ లోపలికి అయితే ఎంట్రీ లేదు, కానీ వీళ్ళైతే వస్తున్నారు. ఎందుకంటే షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి లోపలికి రావడానికి. లైటింగ్ ఇంకా ఏర్పాటు మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. మా సైడ్ గ్రాండ్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి అయితే ఆ పక్కకు దిగుతున్నాము. దిగిన తర్వాత చూపిస్తే అక్కడ స్టేజ్లు ఇలా సౌండ్ సిస్టమ్ అయితే ఉన్నాయి. సౌండ్ ఇక్కడ చాలా ఎక్కువ అయితే ఉంది, 1 కాదు 2 కాదు, దాదాపు 7-8 వరకు అయితే సౌండ్ సిస్టమ్లు అయితే ఉన్నాయి. సౌండ్ ఎక్కువ రావడంతో నేను వాయిస్ అయితే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, మీకు అర్థం కాదు కాబట్టి. ఎదురుగా మా చిన్నపల్లి వాళ్ళు ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ అయితే ఉంది, దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంత సౌండ్ కి నేను మాట్లాడేది ఏమర్థం అవుతుంది ఆ మైక్ లో? ఎంత కవర్ చేసినా గానీ సౌండ్ అనేది రికార్డ్ రాలేదు. నేను ఇంటికి వచ్చినాక ఇప్పుడైతే చూస్తున్నా అప్లోడ్ చేద్దామని, అసలు వాయిసే లేదు. ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు. సౌండ్ అయితే ఉంది ఇక్కడ. ఎలా స్టార్ట్ అవుతుందా ఫుల్? మొత్తం వీడియో అయితే పెడతాను నేను, బాగా జరిగేది. స్పీకర్ అయితే తీసుకున్నాడు రోహితాకి. లైటింగ్ కూడా చూడండి బాగా ఏర్పాటు చేసినారు. ఇంత వీడియో తీసి ఇందులో నేను లేకపోతే ఎట్లా అని నేను కూడా క్లిప్ అయితే తీసుకున్నా. రోహిత ఉంది నా దగ్గర. అప్పట్లో ఎదురుగా స్టేజ్ కడతారు కదా, స్టోరీ చేంజ్ అయింది. చిన్నపిల్లలకు కావాల్సిన అన్ని బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి, కాకపోతే రేటు కూడా అట్లే ఉన్నాయి. నా చిన్నప్పుడు అయితే రిమోట్ కార్ అని ప్రతిసారి ఎప్పుడు వచ్చినా గానీ రిమోట్ కార్ అదే పని కొనిపించుకుంటాను మా నాన్న చేత. గైస్ ఇంకా రిటర్న్ అయితే పోతున్నాము. ఇంకా మొత్తం చాలా సార్లు తిరిగేసాము, ఇక్కడే వీడియో అయితే తీయలేదు అంతగా, ఎందుకంటే తిరిగిన ప్లేసే కాబట్టి మళ్ళీ అయితే పెట్టలేదు. ఇంకా ఎదురుగా అయితే ఆర్చ్ కనపడుతుంది కదా, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాము. కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది వచ్చింటారో ఈ వీడియో చూసేవాళ్ళు. చాలా వరకు అయితే ఉన్నాయి. స్టార్టింగ్ లో ఉండాలి, స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అయితే ఇక్కడ తినేవన్నీ అయితే అమ్ముతున్నారు. లేస్ కానీ, చిప్స్ ప్యాకెట్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానివ్వండి, చిన్నవి బొరుగులు కానివ్వండి, కారాలు కానివ్వండి, మొత్తం స్వీట్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. లోపల కూడా ఉన్నాయి కానీ ఇంత మొత్తంలో అయితే లేవు, తక్కువ అయితే ఉన్నాయి. లోపల ఇక్కడైతే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. నేను గమనించింది ఏంటంటే, ఇంతకు ముందు అయితే బాగా ఈ ఆమ్లెట్లు వేసేవాళ్ళు, అలాగే దోశలు, ఇలాంటి చిన్న టిఫిన్స్ అయితే పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఇవి లేవు, మరి ఎందుకో. అందరికీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ ఉగాది మహోత్సవాన్ని మీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని. పార్కింగ్ పెట్టినాడు, ఆ బైక్ తీసుకొని మళ్ళీ పోతాము. ఇంటికి పోతున్నాం. పోతున్నా అని చెప్పి మళ్ళీ వచ్చినా అనుకుంటున్నారా? మళ్ళీ అయితే వచ్చిన మా మిన్ని పాప కోసం. ఇంకా వచ్చేసరికి ఇక్కడ భజన అయితే స్టార్ట్ అయింది కదా, కొంచెం వీడియో అయితే చేశాను. నేను కూడా ఉన్నాను.
ఇప్పుడే అయిపోలేదు, ఇంకో పార్ట్ అయితే ఉంది ఈ వీడియో. అది రేపైతే అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.